అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్, యోగా గురువు అండి. అయితే చాలామంది నేమ్ అండ్ ఫేమ్ రావాలని కోరుకుంటూ ఉంటారు. ఈ నేమ్ అండ్ ఫేమ్ ఎలా వస్తుంది? మనకుండే టాలెంట్ ద్వారా వస్తుందా? మనం చదువుకున్న చదువుల ద్వారా వస్తుందా? లేదా మనకేదైనా గుర్తింపు ద్వారా వస్తుందా అని చాలామంది అనుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, నేమ్ అండ్ ఫేమ్ రావాలి అంటే మీ నేమ్ ద్వారానే రావాలి. మీరు సొసైటీలో బాగా సక్సెస్ అయిన పీపుల్ని తీసుకోండి, వాళ్ళ పేరు ద్వారానే వాళ్ళకు పాపులారిటీ అనేది వస్తుంది. ఒక అమితాబ్ బచ్చన్ తీసుకోండి, ఏఆర్ రెహమాన్ తీసుకోండి, విరాట్ కోహ్లీ తీసుకోండి, ఎంఎస్ ధోని తీసుకోండి. ఇలా చాలామంది టాప్ పీపుల్స్ని కనుక మనం చూసుకోగలిగితే కేవలం పేరులో ఉండే ఫ్రీక్వెన్సీ ద్వారానే వాళ్ళు ఆ స్థాయిలోకి వెళ్ళారు. ఒక వ్యక్తి స్ట్రగుల్ అవుతున్నారన్నా, ఒక వ్యక్తి కుటుంబంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, దైనందిన విషయాల్లో కానీ ప్రతి దశలో సక్సెస్ఫుల్గా రాణించలేకపోతున్నాడంటే మీ పేరులో ప్రాబ్లం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ కూడాను డేట్ ఆఫ్ బర్త్లో గనక పవర్ ఉండి మీ పేరు సరిగా లేకపోతే ఒక వ్యక్తి 90% సక్సెస్లో కీ రోల్ ప్లే చేసేది మీ పేరే అండి. కాబట్టి మీరు ఎప్పుడైతే న్యూమరాలజీ ద్వారా మీ పేరుని మీరు సరి చేసుకోగలుగుతారో 100% మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. ఎందుకంటే పేరులో ఫ్రీక్వెన్సీ మారినప్పుడు లైఫ్ వైబ్రేషన్ కూడా మారుతుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ మార్చడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుందో మీరు కొత్త వైబ్రేషన్లోకి వస్తారు, మీ లైఫ్ సక్సెస్ఫుల్గా అవుతుంది. పేరులో చిన్న చిన్న అక్షరాలు మార్చడం ద్వారా 100% సక్సెస్ అవుతారు. చాలామంది సెలబ్రిటీస్ కానివ్వండి, సినిమా యాక్టర్లు కానివ్వండి మార్చుకుంటున్నారు. మీరు చిరంజీవిని చూడండి, అంతకు ముందు పేరు శివశంకర్ వరప్రసాద్. ఎప్పుడైతే ఆ పేరు నుంచి కొత్త ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లోకి వచ్చాడో లైఫ్ చాలా ఈజీగా సక్సెస్ అయ్యారు. హార్డ్ వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్తో పాటు మీరు సక్సెస్ అవ్వడానికి కూడా మీ పేరు ఒక లక్ని ఇస్తుంది. ఎంతమంది హార్డ్ వర్క్ చేయడం లేదండి? చాలామంది చాలా కష్టపడుతూ ఉన్నారు, అయినా అందరికీ సక్సెస్ రావడం లేదు కదా. లక్ కూడా ఉండాలి. హార్డ్ వర్క్తో పాటు మీకు లక్నిచ్చేదే మీ పేరు. మీరు చూడండి, అక్షయ్ కుమార్ హిందీ యాక్టర్, అక్షయ్ కుమార్ పేరు కూడా అంతకుముందు అక్షయ్ కుమార్ కాదండి, ఆయన రాజీవ్ ఆయన పేరు. రాజీవ్ నుంచి తను అక్షయ్గా మారాడు. మోహన్ బాబు గారు కూడా భక్తవత్సల నాయుడు నుంచి మోహన్ బాబుగా మారారు. మోహన్ బాబుతో పాటు రజనీకాంత్, ఏఆర్ రెహమాన్, ఇలా చాలామంది పేరు మార్చుకున్న వాళ్ళే. కాబట్టి మీ పేరులో కూడా ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే దాన్ని న్యూమరాలజీ ద్వారా మీరు సరి చేసుకున్నప్పుడు మీరు ఈజీగా అవకాశాలని అట్రాక్ట్ చేస్తారు. మీరు కోరుకుంటున్నవి మీ జీవితంలో చాలా త్వరగా వస్తాయి. ఎందుకంటే చాలామంది ఇంత కష్టపడుతున్నామండి, మేము ఇంకా సక్సెస్ కావడం లేదు, ఎక్కడ ప్రాబ్లం ఉంది అని అనుకుంటూ ఉంటారు. మీ జీవితంలో మీరు కోరుకుంటున్న పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్ కేవలం మీ పేరు ద్వారానే వస్తుంది. ఎప్పుడైతే నేమ్లో వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ మారుతుందో మీరు కోరుకుంటున్నవన్నీ మీ జీవితంలో చాలా ఈజీగా వస్తాయి. ఇవి న్యూమరాలజీ ద్వారా మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని అపజయాల్లో ఉన్నా, మీకు ఎంతమంది మోసం చేసినా మీ లైఫ్ మీరు అనుకుంటున్నట్టు లేదు, కానీ మా లైఫ్ చాలా బాగుండాలి, మా లైఫ్లో మేము సక్సెస్ఫుల్ పొజిషన్కి రావాలి, అందరి చేత మేము శభాష్ అనిపించుకోవాలి అనే స్థాయికి రావాలంటే మీకు న్యూమరాలజీ 100% హెల్ప్ అవుతుంది. ఎందుకంటే న్యూమరాలజీలో 90% కీ రోల్ ప్లే చేసేది పేరే. ఎప్పుడైతే పేరులో ఒక వైబ్రేషన్ని మీరు సెట్ చేసుకొని మీ లక్కీ నెంబర్ ఆధారంగా పెట్టుకోగలుగుతారో అప్పుడు మీకు అనుకుంటున్న పరిస్థితులు 11 monthsలో 100% మీరు సక్సెస్ అవుతారు. ఏం తెలుసుకోవాలి మన న్యూమరాలజీలో అంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, న్యూమరాలజీ అనేది టోటల్ మీ డేట్ ఆఫ్ బర్త్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ బర్త్ నంబర్ ఏంటి, మీ డెస్టినీ నంబర్ ఏంటి, మీ బర్త్ నంబర్, మీ డెస్టినీ నంబర్ మీ లైఫ్లో మీకు ఎలా ఉపయోగపడతాయి, మీ కువా నంబర్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ అండి. కువా నంబర్ అనేది మన గేమ్ చేంజర్ లాంటిది. ఈ కువా నంబరే మనకి ఏంజల్ నంబర్గా కూడా పనిచేస్తుంది. అలా మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు చూసుకున్నప్పుడు మీరు న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవాల్సింది మీ బర్త్ నంబర్, మీ డెస్టినీ నంబర్, మీ కువా నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్కి లక్కీ నంబర్ ఏంటి, అన్లక్కీ నంబర్ ఏంటి, న్యూట్రల్ నంబర్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏమేమి నంబర్లు మిస్సింగ్ ఉన్నాయి,
ఇది వెరీ వెరీ సీక్రెట్ అండి. న్యూమరాలజీలో అత్యంత సీక్రెట్. మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్సింగ్ నంబర్స్ గురించి మీరు తెలుసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్, మీ డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ 6వ నంబర్ మిస్ అయింది అనుకోండి, మెయిన్ సోల్ నంబర్స్ అంటారు ఇవి న్యూమరాలజీలో. సోల్ నంబర్సే మీ చార్ట్లో లేకపోతే మీరు ఎలా, ఒక బాడీలో సోల్ లేకపోతే ఎలా బతుకుతుంది? ఆ వ్యక్తి జీవించి ఉన్నప్పటికీ కూడా అన్ని స్ట్రగుల్ పడుతూ ఉంటారు. కాబట్టి మీ లక్కీ నంబర్లు, అన్లక్కీ నంబర్లు, న్యూట్రల్ నంబర్లు, మిస్సింగ్ నంబర్తో పాటు సోల్ నంబర్స్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మిస్సింగ్ నంబర్ రెమెడీస్ మీరు చేసుకోగలుగుతారో 100% సక్సెస్ అవుతారు. వాటితో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీ పేరు వైబ్రేషన్ ఎలా ఉండాలి, మీ నేమ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలో మీరు చూసుకోగలిగితే 100% సక్సెస్ అనేది వస్తుంది. మీ లక్కీ నంబర్తో పాటు మీ లక్కీ డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ రోజు ఏ పని చేస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అందరికీ ఒకే రోజు కలిసి రాదు. మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ లక్కీ డేట్స్ ఏంటి, మీ అన్లక్కీ డేట్స్ ఏంటి, మీ శుభకార్యాలన్నీ మీ లక్కీ డేట్లో చేయాలి. అన్లక్కీ డేట్లలో మీరు ఏ శుభకార్యాలు చేయకూడదు, జర్నీలు చేయకూడదు. అలా మీకు బాడీకి కలిసి వచ్చే కలర్స్ ఏంటి, మీరు ఏ డైరెక్షన్ ఇంట్లో ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది, మీరు ఏ స్టోన్ వేస్తే మీకు అదృష్టం వస్తుంది, మీరు సిగ్నేచర్ ఎలా చేయాలి, మీ నేమ్ కోర్స్ ఎలా రాయాలి, మీ ఈమెయిల్ ఐడి ఎలా ఉండాలి, మీ విజిటింగ్ కార్డ్ ఎలా ఉండాలి, మీ బిజినెస్ టైటిల్ నేమ్స్ ఎలా ఉండాలి, మీరు వాడుతున్న వెహికల్ నంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎలా ఉండాలి, మీ మ్యారేజ్ డేట్ని మీరు ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఒకవేళ మ్యారేజ్ అయితే ఆ మ్యారేజ్ డేట్ ఎలా ఉంటుంది, మీరు డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ఎటువంటి రెమెడీస్ చేయాలి, మీకుంటున్న సంవత్సరం నుంచి కమింగ్ 9 years వరకు మీకు ఎలా ఉండబోతుందో కూడా మీరు న్యూమరాలజీ ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. న్యూమరాలజీ ఈజ్ ఎ వెరీ వెరీ సింపుల్ సబ్జెక్ట్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ సబ్జెక్ట్. కాబట్టి ప్రతి ఒక్కరూ న్యూమరాలజీని మీరు ఇలా సైంటిఫిక్ వేలో తెలుసుకునేటప్పుడు మీ జీవితం మీద మీకు ఒక అవగాహన వస్తుంది. మీరేంటో మీరు తెలుసుకుంటారండి. మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, మీ పర్పస్ ఏంటి మీరు తెలుసుకున్నప్పుడు మీరు దేనికోసం జీవిస్తున్నారో మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీరు అనుకుంటున్న మీరు ఏ వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతారు, మీరు ఏ సిటీలో ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది, ఈజీగా తెలుసుకుంటారు. కాబట్టి న్యూమరాలజీ ద్వారా మీకు నేమ్ అండ్ ఫేమ్ రావాలంటే 90% మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమే కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీరు ఏదైనా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని అనుగుణంగా న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్కి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాంటాక్ట్ అవ్వండి. ప్రతి విషయాన్ని తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.